మొట్టమొదటిసారిగా టెలిఫోన్ కనిపెట్టినప్పుడు, లేకపోతే మొట్టమొదటిసారిగా లైట్ బల్బుని కనిపెట్టినప్పుడు, లేదా మొట్టమొదటిసారిగా ఏదైనా వాహనమును లేదా ఒక వీల్ని కనిపెట్టినప్పుడు, దట్ ఈస్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. అటువంటిది ముందెప్పుడు లేదు అని మనం అనుకుంటాం. దాన్ని చూసిన తర్వాత ఎన్నో దానిలాగా తయారవుతున్నాయి అని మాట్లాడుకుంటాం అనుకుంటాం. లేదా ఒక ఐఫోన్ క్రియేట్ చేయబడిన, లేకపోతే ఒక శాంసంగ్ ఫోన్ లాంచ్ అయినా, లైక్ రీసెంట్గా ఒక శాంసంగ్ ఫోన్ ఒకటి లాంచ్ అయింది. ఇట్స్ ఫోల్డ్, శాంసంగ్ ఫోల్డ్ ఫ్లిప్ అని ఏదో అంటారు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్స్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్. అంత స్లీక్గా ఉండే ఏ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు దాకా రాలేదు. బట్ దట్ వాజ్ ద న్యూ ఇన్నోవేషన్ దట్ దే మేడ్ ఇయర్స్ బ్యాక్. ఆ ఫోల్డ్ అనే ఫోన్ వచ్చింది. లేకపోతే యాపిల్లో ద ఫస్ట్ టైం దట్ సాఫ్ట్వేర్ దట్ దే క్రియేటెడ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. అప్పటి వరకు ఆండ్రాయిడ్ కానీ లేకపోతే వేరొక సాఫ్ట్వేర్స్ కానీ నడిచినాయి, కానీ ఐఓఎస్ సాఫ్ట్వేర్ అనేది వచ్చేటప్పటికి ఇండస్ట్రీని లీడ్ చేసింది. బికాస్ దట్ వాజ్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్. దానికి ముందు ఫోన్స్ లేవంటారా, లేకపోతే దానికి ముందు ఐఫోన్ రాకముందు వేరే ఫోన్స్, వేరే కంపెనీస్ లేవంటారా? ఎస్, ఉన్నాయి. కానీ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, ఎవరి దగ్గర లేనిది ఈ కంపెనీస్ తీసుకొచ్చినాయి. కానీ ఆ బ్రాండ్ న్యూ క్రియేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు నూతన సృష్టిగా ఎలా మారుతామని మనం అనుకున్నట్లయితే, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథియన్స్ 5:17 మనం ఒకసారి చూద్దామండి. Therefore, if anyone is in Christ, the new creation has come. The old has gone, the new is here. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాగా ఎవడైనను, చదవమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, ఆమేన్. క్రీస్తునందు ఉన్నది ఏదైనా అది నూతన సృష్టి. కాబట్టి పాతవి గతించెను, సమస్తము నూతనమైన అక్కడ రాయబడి ఉంది. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూసి ఆలోచించినట్లయితే, ఒకసారి స్క్రీన్ మీద నాకు అది వేస్తారా? 2 Corinthians 5:17. Therefore, if anyone is in Christ, the new creation has come. ఎవరైనా క్రీస్తు యందు వచ్చిన వాడు నూతన సృష్టిగా మార్చబడతాడంట. అంటే అప్పటి వరకు వాడు జీవించిన జీవితం, వాడి కుటుంబ పరిస్థితి, వాడు నడుచుకున్న కాలం, వాడి బ్రతుకంతయు పాతదిగా ఉంది. దేవునికి అయిష్టకరమైన మార్గంలో వాడు నడిచేవాడు, లేకపోతే దేవునికి లోబడకుండా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా సరే లోకానుసారిగా జీవించేవాడిని ఇంకా నువ్వు పాతగా ఉన్నాడు. కానీ ఒక్కసారి కనుక వాడు క్రీస్తులో చేర్చబడిన వాడైతే వాడు నూతన సృష్టిగా మార్చబడతాడంట. బికాస్ ఓన్లీ యూ కెన్ బీ న్యూ, only you can be renewed, only you can be a brand new creation when you are in Christ. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడుతున్నావు, ఎప్పుడైతే మారు మనసు పొంది లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి వస్తున్నావో, క్రీస్తును వెంబడిద్దామని తీర్మానం చేసుకున్నావో, అప్పుడు యు బికమ్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్. అప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం పాతది అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని ఈ వాక్యంలో రాయబడి ఉంది కదా, ద ఓల్డ్ హెస్ గాన్ అండ్ ద న్యూ హెస్ కమ్. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమాయను, ఇదిగో నూతనమాయ. ఇన్ యువర్ పాస్ట్ లైఫ్ ఏదైనా నువ్వు నీ పాత జీవితంలో ఉన్నట్లయితే, ఏదైనా నువ్వు పాతగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు గనక క్రీస్తును వెంబడించిన తీర్మానం చేసుకున్నట్లయితే, ఎవ్రీథింగ్ విల్ బి రెన్యూడ్ అండ్ ఇట్ విల్ బి బ్రాండ్ న్యూ క్రియేషన్. నువ్వు కూడా ఇంకా నీ జీవితం పాతగానే ఉంది, నా జీవితంలో ఏ మార్పు లేదు, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఆరోగ్యం లేదు, ఎప్పుడు చూసినా అనారోగ్యం, ఎప్పుడు చూసినా అశాంతి, ఎప్పుడు చూసినా బాధే, ఎప్పుడు చూసినా ఇరుకులు, ఇబ్బంది, అప్పులే, ఎప్పుడు చూసినా సరే నాకు లోటు కనిపిస్తానుంది, నా జీవితంలో ఎవరైనా చూసి అబ్బా అనుకునే రోజు నా జీవితంలో లేకుండా పోయింది అని నువ్వు అనుకున్నట్లయితే, క్రీస్తుని గనక నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే తప్పకుండా నీ జీవితం కూడా ఆ బ్రాండ్ న్యూ క్రియేషన్ గా మార్చబడబోతుంది. హల్లెలూయా. కాబట్టి టర్న్ యువర్ లైఫ్ ఇంటూ అ బ్రాండ్ న్యూ క్రియేషన్. టర్న్ యువర్ వేస్ టు జీసస్. క్రీస్తు మార్గంలోకి నీ జీవితాన్ని మార్చుకో, క్రీస్తు మార్గంలోకి నీ జీవితాన్ని మలుచుకో. అప్పుడు నీ జీవితం ఒక బ్రాండ్ న్యూ క్రియేషన్ గా మార్చబడబోతుంది. హల్లెలూయా. వి ఆల్ want something new in our life. శ్రేష్టమైన బహుమానాలు మనకు కావాలి, కొత్తది మనకు కావాలి. ఎవరైనా మనకు ఒక బహుమానం ఇస్తే, లేదా ఒక మంచి బట్టలు మనకి ఇచ్చినట్లయితే అది
ఫస్ట్ హ్యాండ్ అయితే మనం ఇష్టపడతాం, అంటే బ్రాండ్ న్యూది అయితే మనం ఇష్టపడతామా, లేకపోతే ఎవరో వాడిస్తుంది కనుక మన బహుమానంగా ఇస్తే మనం ఆలోచిస్తాం? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు మనకిచ్చేది, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చేది ఒక బ్రాండ్ న్యూది మనం ఇవ్వాలనుకుంటున్నావే. మరి నీ జీవితానికి క్రీస్తు మార్గంలో మార్చుకున్నావు అంటే, నీ జీవితానికి క్రీస్తుకి ఇస్తున్నప్పుడు ఎంత నూతనంగా నువ్వు మార్చబడాలి. ఇంకా పాతదంతా నువ్వు విడిచిపెట్టేయాలి. నువ్వు శరీరాన్ని, నీ శరీర ఏచ్ఛలను, నీ కోరికలను, లోకాన్ని, కామ కోరికలను నువ్వు విడిచిపెట్టి, ఆ చెడు స్నేహాలను విడిచిపెట్టి ఒక బ్రాండ్ న్యూ క్రియేషన్గా నువ్వు మారి, నూతనమైన వాడిగా నువ్వు మారి, హిమము కంటే తెల్లగా నిన్ను కడగాలని దేవుడిని అడిగి, ఇస్సోపు కంటే బాగా నువ్వు ఉండాలి అని చెప్పి దేవుణ్ణి అడిగి నువ్వు గనక క్రీస్తు మార్గంలో నువ్వు నడిచినట్లయితే నిన్ను నువ్వు నూతన సృష్టిగా నువ్వు మార్చుకొని దేవుడికి నిన్ను సమర్పించుకునే వాడిగా నువ్వు మారుతావని వాక్యం సెలవిస్తుందండి. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్న అంశం మరి ద బ్రాండ్ న్యూ క్రియేషన్ కదా. అది మత్తయి సువార్త 9వ నుంచి రాయబడి ఉంది. నేను ఎందుకని మత్తయి సువార్త ఎంచుకున్నానంటే, when I look at the verses, ఒక నూతన సృష్టిగా మార్చబడింది అనే మాటను నేను విన్నప్పుడు నాకు ఇష్టమైన బైబిల్లో ఇష్టమైన వ్యక్తి యేసు ప్రభు వారి తర్వాత బైబిల్లో అన్ని గ్రంథముల కంటే అద్భుతంగా రాయబడిన గ్రంథం మత్తయి అని నేను భావిస్తానండి. బికాస్ హీ వాజ్ అన్ ఐ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్. అందుకనే when I look at new creation, a brand new creation, I see Matthew. Why do I call Matthew's calling a brand new creation? ఎందుకని మత్తయి యొక్క పిలుపుని ఒక నూతన సృష్టిగా నేను భావిస్తున్నాను, నేను చెప్తాను, నేను అనుకుంటున్నానండి. Jesus calling one of the most despised class of people in all of Israel to follow him. యేసు ప్రభు వారు మరి ఎంతో మందిని ఆయన పిలిచి నన్ను వెంబడించు అని చెప్పారు. ఆయన వెంబడించమని చెప్పినప్పుడు ఎంతో మంది వెంబడించారు. కానీ ముఖ్యంగా మత్తయిని కనుక మనం చూసినట్లయితే హీ వాజ్ ద మోస్ట్ డిస్పైజ్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్. అంటే జనులు ఎంతో వ్యతిరేకంగా పిలువబడే జనాంగంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మత్తయి చెందిన తన జాతిని బట్టి కాదు, కానీ తను చేసే పనిని బట్టి మత్తయిని అందరూ తిరస్కరించారు, అందరూ అయిష్టకరంగా చూశారు. మత్తయి బయటవాడు, మనవాడు కాదు, అతను ఒక మన శత్రువు, మన అపవాది అని వాళ్ళు గ్రహించేవారు. వాళ్ళు అలా పిలుచుకునేవారు మత్తయిని. బికాస్ ద జాబ్ దట్ హీ వాజ్ డూయింగ్, మత్తయి ఒక సుంకరి, హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. కానీ అసలు ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరు, లేకపోతే వాళ్ళు ఏమని పిలిచేవారు, వాళ్ళ జీవితం ఏంటి మనం కనుక చూసినట్లయితే, ట్యాక్స్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పబ్లిసియన్, ట్రేటర్స్ టు ద నేషన్. ఆ దేశమునకు ఒక ట్రేటర్స్ గా చూసేవారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా, ఆ దేశ ద్రోహులుగా, దేశానికి ద్రోహం చేసేవారుగా వీళ్ళు చూసేవారంట. ముఖ్యంగా ఈ పబ్లిసియాన్ అనబడే వ్యక్తులను. ఈ పబ్లిసియాన్ అంటే మనం కనుక ఈ కాలంలో భాషలో మనం మార్చుకున్నట్లయితే సుంకర్లు, లేదా అందరికి అర్థమయ్యే భాషలో ట్యాక్స్ కలెక్టర్స్. పన్నుని కలెక్ట్ చేసేవారు, పన్నుని మన దగ్గర తీసుకునే వారిని ట్యాక్స్ కలెక్టర్స్ లేదా ఆ కాలంలో పబ్లిసియాన్ అని పిలిచేవారు. వాళ్ళని దేశ ద్రోహులుగా వాళ్ళు చూసేవారంట. They were called publican and seen as traitor to the nation. The publican was a nation that brought a franchisee from Rome that gave them the right to collect taxes. ఈ పబ్లిసియన్ లేదా పబ్లిషియన్ అనబడే వాళ్ళు, ఈ ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళు ఒక ఫ్రాంచైజ్ ని రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి, రోమిల దగ్గర నుంచి కొనుక్కున్నారంట. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో, ఈ ఫ్రాంచైజ్ అనే అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలి అంటే, మీ ఊర్లో కానీ కాకినాడలో KFC పెట్టారండి. KFC అనేది అమెరికన్ కంపెనీ, అది అమెరికన్ కంపెనీ. అక్కడి నుంచి మన భారతదేశంలో పెట్టాలి అంటే ఈ ఫ్రాంచైజ్ లేదా ఫ్రాంచైజీ తీసుకొని వాళ్ళ రూల్స్ని బట్టి, వాళ్ళ నియమాలను బట్టి ఈ దేశంలో వాళ్ళ లాస్ అన్నీ మనం వాడుకొని, బైలాస్ తీసుకొని ఇక్కడ, లేకపోతే ఈ జూడియో కానీ, లేకపోతే ఈ డీమార్ట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని వేరొకళ్ళ వ్యాపారమును, వేరొకళ్ళ బిజినెస్ను ఫ్రాంచైజీ తీసుకొని మనం వాళ్ళ పేరుతో, వాళ్ళ రూల్స్తో, వాళ్ళ లాస్తో
మనం ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నట్లయితే, ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు పెట్టుకునేవారంట. ఈ పబ్లిసియా అని అనబడేవారు రోమన్ సామ్రాజ్యం, మరి అప్పుడు మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం ఎక్కువగా రూల్ చేసింది. ముఖ్యంగా ఈ ఇజ్రాయేల్ ప్రాంతానికి ఎక్కువగా రోమన్ సామ్రాజ్యమే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం, వాళ్ళ రాజ్యాన్ని విస్తరింప చేయడం కోసం అక్కడుండి వాళ్ళు పనిచేసేవారు. కాబట్టి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ని వాళ్ళు హైర్ చేసుకునేవారు. ముఖ్యంగా ఈ పబ్లిసియన్ అనబడే వాళ్ళు ఆ రోమన్ సామ్రాజ్యం దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ గా, ఈ పబ్లిసియన్ గా వాళ్ళు మారి ట్యాక్స్ కలెక్ట్ చేసేవారంట. They were the tax collectors, the tribute that Roman placed on the country they have conquered. The advantage to the one who has held the franchise to collect the taxes was that Rome asked for a fixed amount. మరి ఈ రోమీలు ఏం చేసేవారంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని వాళ్ళు ఫిక్స్ చేసి ఈ పబ్లిసియానికి ఇచ్చేవారంట. ఈ పబ్లిసియాని ఏం చేసేవారంటే ట్యాక్స్ ని కలెక్ట్ చేయమని జనాల మీద ఈ ప్రెషర్ ని పెట్టి ఎలా అయినా పన్నుని లాక్కొని చేసేవారంట. ఎన్నో కేటగిరీస్ వీళ్ళకుండేవంట. మరి దేర్ ఆర్ పర్టికులర్లీ 2 categories ఇన్ కలెక్టింగ్ ట్యాక్సెస్. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి 2 విధాలైన మనుషులు ఉండేవారంట. మరి మొట్టమొదటిది there were 2 or 3 kinds of publican, and Matthew belongs to the worst kind. 2 ముఖ్యమైన పథకాలు వాళ్ళకు ఉండేవి, 2 ముఖ్యమైన స్థానాలు వాళ్ళకు ఉండేవి. మరి 3వ స్థానం చాలా భయంకరమైన స్థానం. ఆ స్థానానికే వర్స్ట్ కేటగిరీకి చెందినవాడు ఈ మత్తయి. దేర్ వర్ ది గాబీస్ హు కలెక్టెడ్ జనరల్ ట్యాక్స్. ఈ గాబీ అనబడేవారు ఆ జనరల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారంట. అంటే ల్యాండ్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కలెక్ట్ చేసేవారు. ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నట్లయితే స్థలం మీద పన్నేసేవారు. ఎవరైనా వాళ్ళు ఆదాయం పెంచుకుంటున్నట్లయితే ఆదాయం మీద ట్యాక్స్ వేసేవారు. ఒకవేళ ల్యాండ్ కానీ ఈ ఆదాయం కాకుండా ఒకవేళ వ్యాపారంలో కానీ వాళ్ళు ఏదైనా లాభాలు పంచుకుంటారంటే అది తెలుసుకొని వాటి మీద ట్యాక్స్ వేసేవారంట. కాబట్టి గాబీల్ని కూడా చాలా వ్యతిరేకంగా జనాలు చూసేవారంట. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు భూమి ఉన్నది వాళ్ళే రాజులు. నాకు భూమి ఉంది, నాకు ఆస్తి ఉంది కాబట్టి అదంతా నాదే. కానీ రాజ్యానికి వాళ్ళలోంచి పన్ను కట్టాలి, వాళ్ళ ఆస్తిలోంచి భాగం తీసి ఇవ్వాలి, అందులో చాలా పెద్ద మొత్తం ఇవ్వాలి అని రుద్దేవారు రోమన్ సామ్రాజ్యం. కాబట్టి రోమియల్ని ఎంతో వ్యతిరేకంగా వాళ్ళు చూసేవారు ఆ కాలంలో. కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ పబ్లిసియాన్ లేదా ఈ గాబీ అనబడేవారు రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వారు కాదంటండి. వాళ్ళు కూడా యూదులు లేదా లేవి ఈ ట్రైబ్ కి ఆ జాతికి చెందిన వారంట. అంటే వాళ్ళ మనుషులే. అందుకనే వాళ్ళని దేశ ద్రోహులుగా ఎందుకు చూసేవారంటే వాళ్ళతోనే తిరుగుతా, వాళ్ళ మధ్యనే పుట్టి, వాళ్ళ మధ్యనే పెరిగి, వాళ్ళ మధ్యనే జీవిస్తా వాళ్ళకే మోసం చేసి దేశ ద్రోహుల్లాగా వాళ్ళ దగ్గర నుంచే పన్ను వసూలు చేసేవారంట. వీళ్ళతో పాటు ఒక రోమన్ సైనికుడు ఉండేవారు. ఎందుకంటే జనాలు వాళ్ళు హేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఒక రోమన్ సైనికుడు వాళ్ళతో పాటు ఉండేవాడు. ఎవరైనా వీళ్ళు దాడి చేస్తే రోమన్ సైనికుడు వాళ్ళని కాపాడడానికి ఉండేవాడంట. మరి గాబీలు పిలుచుకునేవారు. మరి జనరల్ ట్యాక్స్ ని, ల్యాండ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తే ఈ మోకీస్ అని వేరొకరు ఉండేవారంట. 2వ ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళైతే ఇంకా భయంకరమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాటికి ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు తెలుసా? లైక్ ఇంపోర్ట్ డ్యూటీ, ఈ టోల్ అంటే వెళ్ళి వచ్చి మార్గంలో టోల్ ఫీజు కలెక్ట్ చేసేవారు, బిజినెస్ ట్యాక్స్ చేసేవారు. అది మాత్రమే కాకుండా ఎవరికైనా ఉత్తరాలు వస్తే ఉత్తరాలు అనబడేవి ఒక ముద్ర వేసి వచ్చేవంట. ఉత్తరాలు ఎవరు ఓపెన్ చేసేవారు కాదు, ఎందుకంటే చాలా ప్రైవేట్ ఇష్యూ. ఒక మనిషి మధ్యనే మనిషికి వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకునేది ఆ ఉత్తరాల ద్వారా ఉండేవంట. కానీ వీళ్ళు ఈ మోకీస్ ఏం చేసేవారంటే ఆ ఉత్తరాలు తెలిసి వాటిల్లో కానీ ఏదైనా డబ్బుకు సంబంధించిన ఉత్తరం ఏదైనా ఉందా, లేదా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళ మధ్యలో ఏమైనా లావాదేవీలు నడుస్తున్నాయని ఆ ఉత్తరాల బట్టి కూడా వాళ్ళకి ట్యాక్స్ వేసేవారంట. అంటే ఇంకా ఈ ట్యాక్స్ ని ఎలా చేసేవారంటే రక్తం పీల్చుకున్నట్టు పీల్చుకునేవారంట. కాబట్టి ఆ యూదా సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ, ముఖ్యంగా
ఈ యూదులు, ఈ జెంటైల్స్, ఈ పేదవారు, ఈ చేపలు పట్టేవారు, ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఈ కుటుంబ వ్యవస్థని, కుటుంబ వ్యాపారాలు నడిపించుకునేవారు, వీళ్ళని చూసి వాళ్ళ దేశ ద్రోహులుగా, వాళ్ళకి అన్యాయం చేసేవారుగా, వాళ్ళని ఒక పాపులుగా, భయంకరులుగా, క్రూరులుగా వాళ్ళు చూసేవారంట. రోమన్ సామ్రాజ్యాన్ని ఎలాగైతే వాళ్ళు హేట్ చేసేవారో, ఈ గాబీలను, ఈ మోకీస్ను అలాగనే హేట్ చేసేవారంట. కానీ ఈ మత్తయి ఏ జాతికి సంబంధించిన వాడంటే, ఏ విధమైన ఈ పన్నును కలెక్ట్ చేసే సుంకర జాతికి సంబంధించిన వాడంటే, వాడు హీ వాజ్ అ స్మాల్ మోకీ. అంటే మోకీస్లోనే రెండు విధానాలు ఉంటాయి. ఒకటి గ్రేట్ మోకీ, రెండవది స్మాల్ మోకీ. గ్రేట్ మోకీస్ అంటే అఫీషియల్ వర్క్స్ వాళ్ళు చేసేవారు, పెద్ద పెద్ద పనులు కలెక్ట్ చేసేవారు. కానీ ఈ స్మాల్ మోకీస్ లేదా లిటిల్ మోకీస్ ఏం చేసేవారంటే, ఈ చిన్న ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళకే ఉండేది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, మన దేశం గురించి మనం ఆలోచిద్దాం. ఎంతో మంది ట్యాక్స్ కలెక్టర్స్ లేదా ఎంతో మంది పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పడానికి అధికారులు లేదా ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఉంటారు. కానీ ఆ ఫైనాన్షియల్ మినిస్టర్స్ వచ్చి మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయరు. మనం పన్ను కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి, లేదా ఈ పన్ను చెల్లించే డిపార్ట్మెంట్స్కి, లేదా గవర్నమెంట్ ఆఫీసెస్కి, లేదా మీ సేవకో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ యాప్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మనం పే చేస్తాం. డైరెక్ట్గా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి మనం వెళ్ళి డబ్బులు చెల్లించాం, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి చెల్లిస్తూ ఉంటాం. కానీ మనం హయ్యర్ అఫీషియల్స్ తింటాం, కానీ మన దగ్గర పన్ను వసూలు చేయడానికి వచ్చి వాలంటీర్స్ కానీ, లేకపోతే గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసర్స్ కానీ, వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని బాధపెడుతున్నట్లయితే, మనకి నోటీసులు పంపుతున్నట్లయితే, ఆఫీసర్స్ని మనం తిట్టుకొని వాళ్ళని మన వ్యతిరేకులుగా మనం భావిస్తూ ఉంటాం. ఆ సామ్రాజ్యంలో కూడా, ఆ రాజ్యంలో కూడా అదే జరిగేదండి. జనాలందరూ హేట్ చేసేవారు. ఇంకా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే, ఈ సుంకర్లు అంటే, ఈ పన్ను వసూలు చేసేవారు అంటే దేశ ద్రోహులుగా, వాళ్ళకు వ్యతిరేకులుగా వాళ్ళు చూస్తే ఉమ్ము వేసేవారంటే. యూదులకి వీళ్ళ ఆచారం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా అసహించుకున్నట్లయితే వాళ్ళ గాండి నుంచి నేల మీద ఉమ్ము వేసేవారంట. ఉమ్ము వేసి వాళ్ళ మొహం తిప్పుకొని వాళ్ళ కళ్ళతో కూడా చూడకుండా వెళ్ళిపోయేవారంట. అంత అసహించుకునేవారంట. మీరు కనుక చోజన్ సిరీస్ చూసిన, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినా సరే, ఉమ్ము వేసేవారు యూదులు. దే యూస్ టు స్పిట్ టు షో దేర్ హేట్రెడ్. వాళ్ళకుండే ద్వేషాన్ని చూపించుకోవడానికి ఉమ్ము వేసి తూ అని ఊసి వెళ్ళిపోయేవారంట అక్కడి నుంచి. మరి ఈ ట్యాక్స్ కలెక్టర్ అంత హీనంగా చూసేవారంట. ఈ మత్తయి ఏ జాతికి సంబంధించిన వాడంటే, ఈ స్మాల్ మోకీస్ లేదా స్మాల్ ట్యాక్స్ కలెక్టర్గా, హిస్ నేమ్ వాజ్ లేవి, బట్ ఆల్సో హీ వాజ్ మాథ్యూ, గిఫ్ట్ ఆఫ్ యావే. యెహోవా యొక్క బహుమానం అని మాథ్యూ పేరుకు ఒక అర్థం. కానీ యేసు ప్రభు వారు 9వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్తలో ఇలా చేస్తున్నారంట. యాజ్ జీసస్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్, he saw a man named Matthew sitting at the tax collector's booth. యేసు ప్రభు వారు మరి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక మనుషుణ్ణి, మత్తయి అనే ఒక మనుషుణ్ణి చూసేవారంట. అతను ఒక సుంకరి, వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. వాజ్ సిట్టింగ్ అండ్ కలెక్టింగ్ ట్యాక్స్ ఫ్రమ్ అ ట్యాక్స్ బూత్. మనం కనుక ఆలోచించినట్లయితే మత్తయి ఎక్కడ కూర్చునేవాడంటే, ఈ వెళ్ళి వచ్చి మార్గాలు ఉంటాయి కదా, మనకి టోల్ ప్లాజాస్ ఉంటాయి. అంటే మన వాహనాల మీద మనం వెళ్తున్నప్పుడు, 4 వీలర్స్ మీద కానీ, బస్సెస్ మీద కానీ మనం వెళ్తున్నప్పుడు, ఒక ఊరు దాటి ఇంకొక ఊరు వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతం వెళ్ళాలన్నా, అక్కడ ఒక గేట్ మనకు ఉంటుంది. ఫాస్ట్ ట్యాగ్ మనం చూపిస్తే అది స్కాన్ చేసి మనం ఆ లొకేషన్ దాటి వేరొక ఊర్లోకి మనం వెళ్ళడానికి, ప్రవేశాన్ని ఇవ్వడానికి టోల్ బూత్స్ ఉంటాయి. మరి మత్తయి కూడా అటువంటి ఒక టోల్ బూత్ దగ్గర ఉన్నాడంట. ఉండి వెళ్ళి వచ్చి వాళ్ళ దగ్గర బలవంతంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. మత్తయిని చూసి ఎవరు భయపడేవారు కాదు, మత్తయిని ద్వేషించేవారు. కానీ మత్తయి పక్కనున్న బలమైన రోమన్ సోల్జర్ చూసి, వీడిని కనుక మనం ఏమన్నా అంటే డబ్బులు ఇవ్వకపోతే వాడేమన్నా మనల్ని చేస్తాడా, మనల్ని కొడతాడా, మనల్ని ఇబ్బంది పెడతాడు ఏమో అని చెప్పి వాళ్ళ ట్యాక్స్ పే చేసి బాధతోనే వాళ్ళకున్న డబ్బు, పేదవాళ్ళైనా సరే ఆ డబ్బు నుంచి వెళ్ళిపోతారంట. పేదవాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళని లేదండి. ఎవరికైనా సరే డబ్బు ఉచితంగా ఇవ్వడం, ట్యాక్స్ కట్టడం అందరికీ నొప్పే. కానీ ఆ రాజ్యాన్ని గౌరవించి ట్యాక్స్ పే చేయడం మన గవర్నమెంట్ లా, మన గవర్నమెంట్కి లోబడి మనం ట్యాక్స్ పే చేయాలి. కానీ చాలా మంది ట్యాక్సెస్ పే చేయకుండా ఈ బ్లాక్ మనీ అని, లేకపోతే క్యాష్ రూపంలో వాళ్ళు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వారు దాన్ని తెలుసుకొని ఆ మనీ అంతటిని వాళ్ళు స్వీకరించుకుంటారు. బికాస్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ పెయిడ్
ట్యాక్స్ డస్ బిలాంగ్ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ కనుక మీరు పే చేయకుండా మీ దగ్గర ఏదైనా అసెట్స్ కానీ డబ్బు కానీ ఏదైనా ఉన్నట్లయితే, మీరు గవర్నమెంట్ చూపించుకున్నట్లయితే అది అంతయు గవర్నమెంట్కి చెల్లుతుందని వాళ్ళు లాస్ ఉండేవి. మరి అప్పట్లో కూడా అవే లాస్. ఇఫ్ యూ డు నాట్ పే ట్యాక్స్ వి విల్ టేక్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. నీవు గనక ట్యాక్స్ కానీ పన్ను కానీ ఏదైనా సరే నువ్వు పే చెయ్యకపోతే నీకు ఉన్నదంతయో మేమే లాగేసుకుంటామని వాళ్ళు అనేవారంట. కాబట్టి జనాలు ఎంతో కోపంతో ఉండేవారు, ఎంతో ద్వేషంతో ఉండేవారు. మరి ఈ అధ్యాయంలో అటువంటి జనాలందరూ హేట్ చేసే ఒక వ్యక్తి ఈ మాథ్యూ, ఈ మత్తయి. జనాలందరూ అయిష్టకరంగా చూసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ముఖ్యంగా వాళ్ళ సమాజంలో, వాళ్ళ ఏరియాలో అది మాథ్యూవే. ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు. వాళ్ళ ఏరియాలో అందరికంటే అందరూ ద్వేషించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మాథ్యూ. కానీ వేరొక సైడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మాథ్యూ మనం చూసినట్లయితే జనాలందరూ ద్వేషించిన మత్తయి ఒక గొప్ప కుటుంబానికి చెందినవాడు, గొప్ప పేరున్నవాడు, గొప్ప జాతికి హయ్యర్ పొజిషన్లో వాడు ఉన్నవాడు. అందరికంటే ఎక్కువ డబ్బులు తను సమకూర్చిన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎంతో డబ్బు తన చేతుల్లో ఆడేది. తనకు మంచి గృహం ఉండేది, మంచి తినడానికి మంచి ఆహారం ఉండేది, పని వాళ్ళు ఉండేవారు. అతనికి ఒక 24/7 రోమన్ సోల్జర్, ఒక సెక్యూరిటీ గార్డ్ తనకు ఉండేవాడు. ఈ కాలంలో బౌన్సర్స్ అంటాం, ఆ కాలంలో రోమన్ సోల్జర్స్ వాళ్ళు ఉండేవారు. ఒకడు వెళ్తున్నాడంటే వాడు వెనకాల బౌన్సర్ నడుస్తున్నాడంటే వీళ్ళకి ఏ అపాయం వచ్చినా అతను నిలబడి వాళ్ళని కాపాడడానికి ఉండేవాడు. అలాగే మాథ్యూ కూడా ఒక అతను ఉండేవాడంట. మరి మనం కనుక ఈ మాథ్యూ బుక్ కనుక మనం ఆలోచించినట్లయితే మాథ్యూ వాజ్ అన్ ఐ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి అటువంటి మాథ్యూని యేసు ప్రభు వారు చూసి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అతని వైపు చూసి, ఆ ట్యాక్స్ కలెక్టర్ వైపు చూసి ఇలా అంటున్నారంట, ఫాలో మీ అని హీ టోల్డ్ అని రాయబడింది. ఒకసారి చదువుతారండి 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. యేసు ప్రభువారు మత్తయ్యను చూసి నన్ను వెంబడించు అని ఒక మాట చెప్పారంట. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా. ఆయన నా దగ్గరికి వస్తే నేను నీకు అది ఇస్తా, నా దగ్గరికి వస్తే నీకు అది వస్తుంది, నా దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నా దగ్గరికి వస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని కాకమ్మ కబుర్లు చెప్పలా, లేకపోతే సువార్తని మత్తయికి ప్రకటించలా. కానీ ఒకే ఒక మాట మత్తయితో అన్నారంట, నన్ను వెంబడించు, ఫాలో మీ అని అనగానే మత్తయి అక్కడి నుంచి లేచి యేసుని వెంబడించడం సాగినట్ట. హల్లెలూయా. మన జీవితాల్లో మనల్ని ఎవరైనా వెంబడించమని మనం పిలిచినట్లయితే నాకేమిస్తావు, నా దగ్గర ఉద్యోగం చేయని ఆపర్చునిటీ ఇస్తే నాకు ఎంత జీతం ఇస్తారు, నాకు ఏమి ఇస్తారు, నాకు అది ఇస్తారా, నాకు పిఎఫ్లు ఇస్తారా, లేకపోతే నాకు ఇల్లు ఇస్తారా, నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా, నాకు అది ఇస్తారా ఇది ఇస్తారని ఎన్నో మనం డిమాండ్స్ వేస్తూ ఉంటాం కదా. మత్తయి ఆల్రెడీ హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. డబ్బు కానీ పేరు కానీ అంతా మాథ్యూకు ఉంది. కావాల్సినంత డబ్బు, కావాల్సినంత సెక్యూరిటీ, కావాల్సిన ఇల్లు, కావాల్సిన తినడానికి తన దగ్గర సమకూర్చడానికి పనివారు కూడా ఉన్నారు. అటువంటి మత్తయి నన్ను వెంబడించు అన్న మాట వినగానే యేసు ప్రభు వారి మాటలో శక్తిని చూశాడు. యేసు ప్రభు వారు పలికిన చిన్న మాట అయినా సరే తన హృదయం కదిలింపబడింది. అందుకనే మత్తయి లెగిచి యేసు ప్రభు వారిని వెంబడించడం సాగాలంటే. హల్లెలూయా. మరి మనం ఇది కనుక చూసినట్లయితే వీఆర్ రీడింగ్ దిస్ బుక్. హీ రోట్ దిస్ బుక్ ఇన్ ద 60s AD. 60వ శతాబ్దంలో మరి మత్తయి రాశాడు. కానీ 2025 సంవత్సరంలో మనం చూసినట్లయితే వీ హ్యావ్ నో ఐడియా వాట్ గాడ్ వుడ్ డూ when we surrender our lives. అతను దేవునికి సరెండర్ చేసుకున్నాడు. అతను దేవునికి అర్పించుకున్నాడు. దేవుడు పలికిన ఒక మాటకి నేను అర్పించుకున్నానని చెప్పగానే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ మత్తయి జీవితం గురించి 2000 సంవత్సరాల తర్వాత కూడా 2025 సంవత్సరంలో కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత విధేయత కలిగి ఉండి, ఒబీడియన్స్ కలిగి ఉండి, అతను సరెండర్ చేసుకొని దేవుని మార్గంలో ఆయన నన్ను పిలిచాడు కాబట్టి నేను ఆయన వెంబడిస్తానని తీర్మానం చేసుకున్న మాథ్యూ గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకున్నాం. అంటే మన జీవితంలో కనుక మనం అదే ఒబీడియన్స్తో దేవుని వాక్యమునకు మనం లోబడి, దేవుని వాక్యమునకు మనం సరెండర్ అయ్యి ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే మనల్ని ఇంకెంతగా వర్ధిల్లింపు చేస్తాడు, ఎంతగా మనల్ని హెచ్చిస్తాడు మనం ఆలోచించగలగాలండి. మాథ్యూ డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడింది, గొప్ప ఉద్యోగం ఉంది. అది ఉన్నా సరే ఏమీ లేని ప్రభు వెంట వెంబడించడానికి ఒక మాటను విని వెంబడిస్తున్నాడంటే
ఎంత గొప్పవారు యేసు ప్రభు. ఆయన పలికిన మాటలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది మనం ఆలోచించగలగాలి. మీ జీవితంలో అటువంటి పిలుపు ఉందా? మీ జీవితంలో మత్తాయిని యేసు ప్రభు వారు పిలిచినట్టు మీ జీవితంలో పిలిచారా? అయితే నువ్వు ఉన్నదంతే విడిచిపెట్టి నువ్వు ఆయన మార్గంలో నడిచినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకెళ్ళగలడు. నా సాక్ష్యం మీకు ఎంతోమందికి తెలుసు. నా సాక్ష్యంలో మా నాన్నగారికి అలాగా హార్ట్ ఆపరేషన్ అయ్యి, మరి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, చనిపోయే స్థితిలో ఆయన ఉన్నారు అని మాకు తెలియపరిచినప్పుడు, నేను అమెరికా దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఒకటే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికించినట్లయితే నేను లోకం వైపు తిరగడం కాదు కానీ లోకాన్ని తట్టు తిరిగేవాడిగా నేను మారి ఈ సత్య సువార్తను ప్రకటిస్తానని నేను తీర్మానం చేసుకున్న రోజు ఫ్లైట్ ల్యాండ్ అయింది. మా అమ్మగారు నాకు కాల్ చేసి, నాన్నగారు సజీవ లెక్కలో ఉన్నారు అని నాకు మంచి వార్త నాకు అందజేశారు. దేవుడు నమ్మదగిన వాడండి. నేను ఆయనకి మొరపెట్టాను, ఒకే ఒక ప్రమాణం చేశాను. నా ప్రమాణాన్ని ఆయన విని ఆయన మా నాన్నగారిని బ్రతికించాడు. అందుకనే నాకుండే జాబ్ ఆపర్చునిటీని, అమెరికాలో నాకు ఉండేది అంతను నేను విడిచిపెట్టి నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి ఆపర్చునిటీ వచ్చింది. పేరు, డబ్బు, ఘనత అన్నీ ఉన్నా సరే అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్న రీతి అటువంటిది. ఆయన నన్ను పిలుచుకున్నాడు, నేను ఆయనకి ప్రమాణం చేశాను. ఐ ప్రామిస్డ్ గాడ్ దట్ ఐ విల్ టర్న్ టువర్డ్స్ యూ. If you think what I'm doing is comfortable, you do not know my life. మీరు నాకు చూసి ఎంత కంఫర్టబుల్గా ఆయన నడుచుకుంటున్నాడు, ఎంత కంఫర్టబుల్గా వాక్యాలు చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారా? నా మునుపటి జీవితం, నేను అమెరికా జీవితం మీరు కనుక తెలిసినట్లయితే యూ థింక్ ఐ లెఫ్ట్ లగ్జరీస్. ఆ లగ్జరీస్ని, ఆ పేరుని, ఆ డబ్బుని, ఆ ఘనతని, లోకమునంతా విడిచిపెట్టి నేను వచ్చాను. మా అత్తయ్య అదే చేశాడండి. అతనికి పేరుంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది. అతని వెనకాల రోమన్ సామ్రాజ్యం తన గురించి ఫైట్ చేయడానికి ఉంది. బికాస్ హీఈస్ వర్కింగ్ ఫర్ దట్ రోమన్ ఎంపైర్. కానీ అది విడిచిపెట్టి కష్టమైన, నష్టమైన, అన్కంఫర్టబుల్ అయినా తెలిసినా సరే తన చదువు ఉంది, పేరుంది, డబ్బు ఉంది, అంతా ఉంది, ఉద్యోగం ఉంది, గొప్ప ఇల్లు ఉంది, గొప్ప ఏదున్నా సరే విడిచిపెట్టి యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాడు కదా. మరి అలాగ మాథ్యూ తీర్మానం చేసుకున్నప్పుడు, even though he was talented and gifted, God didn't pull him out because he was gifted and talented. అతనికి పేరు, ఘనత మాత్రమే కాకుండా తనకి టాలెంట్స్ ఉన్న, తనకి గిఫ్టెడ్ అయిన తను దాన్ని బట్టి తను ఎంచుకోలేదు. కానీ ఆయన పిలిచినప్పుడు ఆయనకు లోబడి ఆయన ఒబీడియన్స్ తను వెంబడించాడు. కాబట్టి మాథ్యూని యేసు ప్రభు వారు మత్తయిని హెచ్చించారంట. ఆ తర్వాత వచ్చిన మనం కనుక చూసినట్లయితే, while Jesus was having dinner at Matthew's house, మరి యేసు ప్రభు వారు మత్తయిని పిలవగానే, ప్రభువా మా ఇంటికి రానాయనా, నా ఇంటికి రానాయనా ప్రభువా, నా ఇంట్లో భోంచేయనాయన ప్రభు అని పిలిచినప్పుడు, యేసు ప్రభు వారు మత్తయిని పిలుచుకున్నప్పుడు ఎలాగైతే వెళ్ళాడో మరి మత్తాయి కూడా యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు యేసు ప్రభు వారు కూడా అలాగే వెళ్ళారంట. 10వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. మీకు అర్థమవుతుందండి. యేసు ప్రభు వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయనతో పాటు మెనీ ట్యాక్స్ కలెక్టర్స్, అంటే సుంకర్లు, అంటే పన్నును వసూలు చేసేవారు, అంటే దేశంలో దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వారు దగ్గర యేసు ప్రభు వారు కూర్చొని భోజనం చేస్తున్నారంట. దేశ ద్రోహులతో కూర్చున్నారు, అలాగనే పాపులతో కూర్చున్నారు, ఆయన శిష్యులతో. అంటే శిష్యులు అంటే వాళ్ళు ఏమన్నా గొప్ప హోదాలో చెందినవారా? రాజుల, న్యాయాధిపతుల, పరిసయ్యుల, జ్ఞానుల, మత పెద్దల కాదు. వాళ్ళు పాపులే. వాళ్ళు ఉన్న మత్తయి కూడా దేశ ద్రోహిగా చూడబడిన వాడే. వాళ్ళు ఉన్నవాడు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఉన్న కొంతమంది ఇంకొక పని చేసుకునేవారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనిని, వాళ్ళ వ్యాపారం అంతా విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించి సాగి ఏం చేస్తున్నారంటే, దే వర్ ఆల్ ఫీస్టింగ్ అట్ ఎ రిచ్ యంగ్ డూడ్స్ హౌస్. ఒక డబ్బున్న యవనస్తుడి ఇంటిలో ఎంజాయ్ చేస్తున్నారంటే యేసు ప్రభు వారు, ఆ పాపులు వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారంటే. దే వర్ ఫీస్టింగ్ అండ్ మాథ్యూ ఇన్వైట్స్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద ట్యాక్స్ కలెక్టర్స్. అప్పుడు తర్వాత వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు అది చూశారంట. 11వ వచనంలో, when the Pharisees saw this, they asked his disciples, why does your teacher eat with tax collectors and sinners అని అడిగారంట.
పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆల్రెడీ మీరు నా వాక్యాలు విన్నట్లయితే ఈ పరిచయాల గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్పానండి. ఈ పరిచయాలు యేసుప్రభు వారిని వ్యతిరేకించేవాళ్ళు. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన చేసే ప్రతి దాంట్లో వేలు పెట్టి చూపించడానికి, తప్పును చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉండేవారు. మరి ఇక్కడ ఈ 11వ వచనంలో వాళ్ళు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఎందుకని మీ గురువు గారు, ఎందుకని మీ టీచర్ ఈ పాపలతోనూ ఈ దేశ ద్రోహులు ఈ సుంకరులతోనూ కూర్చొని భోంచేస్తున్నాడు అని అడిగారంట. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కొన్ని అధ్యాయాలు మనం ముందుకెళ్ళినా, లేకపోతే జాన్ 3:16, యోహాను సువార్త 3:16 లేదా గనక మనం చూసినా, యేసుప్రభు వారు కేవలం సుంకరులతోనూ పాపులతోనూ లేకపోతే ఈ దేశ ద్రోహులతో ఈ శిష్యులతో మాత్రమే కాదు ఆయన కూర్చునేది. ఆయన పరిసేయుడు, ఇఫ్ యు నో జాన్ 3:16, నికోడెమస్ అనే ఒక గొప్ప పరిసేయుడితో ఆయన సంభాషిస్తూ మాట్లాడుతున్నారంట. ఆయన కేవలం పాపులతో మాత్రమే కాదు, హి వాజ్ ఆల్సో టాకింగ్ అండ్ సిట్టింగ్ విత్ ద ఫారిసీస్, విత్ ద రిలీజియస్ హెడ్స్ అండ్ విత్ ద రిలీజియస్ లీడర్స్. ఆయన ఆ మత గురువులతోని ఈ పరిశీలతోనూ కూడా కూర్చొని సంభాషణ ఎన్నోసార్లు జరిగించారు. కానీ అది గుర్తున్నట్ల ఈ మత్తయి సువార్త, ఈ యోహాను సువార్త 3:16 కనుక మనం చూసినట్లయితే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, సో దోస్ హూ ఎవర్ ఫాలో హిమ్ విల్ హ్యావ్ అన్ ఎటర్నల్ లైఫ్ అని రాయబడి ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 3:16 ఒకసారి మనం చూద్దామా? God so loved the world that he gave his only begotten son, whosoever believes in him shall not perish but have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. Amen. Whosoever believes, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన వెంబడిస్తారో, వాళ్ళు తప్పకుండా నిత్య జీవము వాళ్ళు పొందుకుంటారు. ఆ మాట, the most preached word, the biggest gospel of this world, యోహాను సువార్త 3:16 తెలియని క్రైస్తవులు ఉండొద్దు. ఆ మాట వినే ఎంతో మంది సువార్తలోకి, సత్య మార్గంలోకి నడిచిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. కానీ ఆయన కొండ మీద ప్రసంగం చేయలా, లేకపోతే ఆయన గొప్ప బోధన ఆయన చెప్పలా. కానీ ఒక పరిసయ్యుడితో మాట్లాడుతూ యోహాను సువార్త 3:16 జాన్ 3:16 ఆ మాటలు ఆయన చెప్పారంట. మరి ఆ విషయం ఈ పరిసయ్యులు గుర్తురాలా, ఆ విషయం ఈ పరిసయ్యులు వాళ్ళని ప్రశ్నించలా. కానీ ఏమని అడుగుతున్నారు? మీ గురుగారేంటి ఎప్పుడు చూసినా ఈ పాపలతోనూ ఈ సింకర్లతోనూ ఈ దేశ ద్రోహులతోనే కూర్చుంటారని అని శిష్యులు అడుగుతున్నాడు. అప్పుడు 12వ వచనంలో యేసు ప్రభు వారి ఈ మాట విని ఇలా అంటున్నారు కదా, ఇట్ ఈస్ నాట్ ద హెల్తీ హూ నీడ్స్ ఎ డాక్టర్ బట్ ద సిక్. మత్తయి సువార్త 9:12. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. చాలా సింపుల్గా ఆన్సర్ చేశారండి. ఆరోగ్యంగా ఉన్నవారికి డాక్టర్ ఎందుకు? రోగంతో ఉన్నవారికి కదా డాక్టర్ కావాలి. కాబట్టి నేను ఈ రోగగ్రస్తులైన, పాపంతో నిండి ఉన్న ఈ సుంకర్లు, దేశ ద్రోహులు, పాపులతోనే నేను కూర్చొని వాళ్ళని బాగు చేసే వైద్యుడు, నేను పరమ వైద్యుడని పిలిచేవారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఎందుకని డాక్టర్స్ ఈ వైద్యుడు అనే మాట మాట్లాడారంటే, పాత నిబంధన కనుక మీరు చూసినట్లయితే, ధర్మశాస్త్రం మీరు చూసినట్లయితే, మొదటి 5 పుస్తకాలు 5 గ్రంథాలు మీరు చూసినట్లయితే, ఎంతో మంది ఇజ్రాయేలీ ప్రజలు, ఈ యూదులు నేర్చుకునే వాక్యము దేవుని ఏమని పిలిచేవారు అంటే పరమ వైద్యుడు అని పిలిచేవారంట. ఆయన్ని అలా సంబోధించి ఎన్నో పేర్లతో పిలిస్తే పరమ వైద్యుడిగా ఆయన్ని గ్రహించేవారంట. కాబట్టి యేసు ప్రభువు ఆ మాట అన్నప్పుడు పరిసయ్యుల రక్తం మరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎవడని నేను ఒక వైద్యుడితో పోల్చుకుంటున్నాడు. వైద్యుడితో ఎవరు పడితే వాళ్ళు పోల్చుకోలేరండి. పరమ వైద్యుడు కానీ, లేకపోతే నిజంగా డాక్టర్స్ అనబడే వారు మాత్రమే పిలవబడేవారంట ఆ కాలంలో. ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు ముందు డాక్టరేట్లు తెచ్చేసుకుంటున్నారు, డబ్బులు పెట్టి పిహెచ్డీలు కొనేసుకొని, లేకపోతే మాస్టర్స్ కొనేసుకొని వాళ్ళు డాక్టర్స్ అని తగిలించుకుంటున్నారు. చదువు లేదు, కనీసం వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి ఉండరు, పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క రాదు, వాళ్ళ పేరు ముందు కూడా డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు. అటువంటి డాక్టర్స్ గురించి నేను మాట్లాడట్లా, వైద్యుల గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. అప్పుడు ఇలా అన్నారంటే ప్రభు వారు 13వ వచనంలో,
what this means. I desire mercy, not sacrifice, for I have not come to call the righteous but sinners అనే ఒక గొప్ప సత్య స్వార్థను 13వ వచనంలో యేసుప్రభు వారు ప్రకటించారంట. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను. తర్వాత అప్పుడు యోహాను శిష్యులు, దాని ముందు ఐ హావ్ నాట్ కమ్ టు కాల్ ద రైచియస్ బట్ సిన్నర్స్. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పరిసయ్యులు నీతిమంతులు అనుకునే పాపులు. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు కంఠస్థ పట్టి బై హార్ట్ చేశారు కానీ వాక్యం వాళ్ళ హృదయాల్లోకి, వాళ్ళ హార్ట్లోకి తీసుకోవాలా. హృదయ లోతుల్లోకి వాక్యాన్ని తీసుకొని మారు మనసు పొందకుండా వాళ్ళు వాక్యాన్ని కేవలం పెదవులతో ఉచ్చరించేవారు. కానీ ప్రభు వారు ఈ పాపుల కోసం వచ్చానని చెప్తున్నప్పుడు, నేను మీకోసం, వీళ్ళ కోసం, ఈ దేశ ద్రోహుల కోసం, ఈ సుంకర్ల కోసం, ఈ పాపుల కోసం నేను వచ్చాను. నా వాక్యము నేను బోధిస్తున్నప్పుడు, నేను వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ బ్రతుకులు మార్చి, నేను వాళ్ళ రోగులుగా ఉన్న వారిని, మిమ్మల్ని మార్చి సత్యంలోకి నేను నడిపిస్తాను అని ఒక క్లియర్ అయిన స్టేట్మెంట్ స్ట్రైట్ గా ఆయన పాస్ చేశారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? యేసు ప్రభు వారు వచ్చింది రైచియస్ పిలవడానికి కాదు. అక్కడ నీతిమంతులుగా అని, ఎందుకని నీతిమంతులు అన్న మాట మాట్లాడారంటే, ఈ పరిసయ్యులు, ఈ జ్ఞానులు, ఈ మతమంతులు వాళ్ళకంటే నీతిమంతులు లోకంలోనే ఎవరు లేరని వాళ్ళు అనుకునేవారు. కాబట్టి యేసు ప్రభు వారు వాళ్ళను ఉద్దేశించి నీతిమంతుల కోసం రాలేదు. ఎందుకంటే హిపోక్రెట్స్ వాళ్ళందరూ వేషధారులుగా ఉండే వాళ్ళ కోసం నేను వచ్చింది కాదు, కానీ ఈ పాపుల కోసం నేను వచ్చానని చెప్తున్నాడు. ఈ వేషధారుల గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వేషధారుల్ని బ్రూడ్ ఆఫ్ వైపర్, సర్ప సంతానమా అని పిలిచారు. పాములతో, పాములతో పోల్చారు. వాళ్ళని అసహించుకున్నారు. చచ్చిన శవాలతో వాళ్ళని పోల్చారు. ఈ వేషధారుల్ని, క్రైస్తవుల్లో అటువంటి వారు ఎంతో మంది ఎక్కువైపోయారు, ఆ వేషధారులు. కాబట్టి ఐ డి నాట్ కమ్ ఫర్ దోస్ హిపోక్రెట్స్. అటువంటి వేషధారుల కోసం నేను రాలేదు, కానీ ఈ పాపల కోసం, ఈ సుంకర్ల కోసం, లోకం వాళ్ళని వ్యతిరేకపరిచి, వాళ్ళని చులకనగా చూసి, వాళ్ళని వేరుగా చూస్తున్న వాళ్ళ కోసం నేను వచ్చాను. కాబట్టి వాళ్ళ మధ్యలోనే నేను ఉంటాను, వాళ్ళ జీవితాలను నేను మారుస్తాను, దాన్ని బట్టి మీరు కూడా మారుతారు అని ఆ వాక్యాన్ని వాళ్ళు వెంబడిస్తా చెప్పారంట. తర్వాత 14వ వచనం మనం కనుక చూసినట్లయితే, ఆ తర్వాత మనం ముగించుకుందాం అండి. 14వ వచనం మనం కనుక చూసినట్లయితే, Then John's disciples came and asked, How is it that we and the Pharisees fast often, but your disciples do not fast? అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడగగా, ఎవరొచ్చి అడుగుతున్నారు అనేది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ పరిసయ్యులు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. పరిసయ్యులతో పాటు ఎవరున్నారు అనేది సర్ప్రైజింగ్ థింగ్. ఎవరో తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఈ ప్రశ్న అడుగుతున్నారంట. ఎందుకని మీరు, మీ శిష్యులు ఉపవాసం ఉండరు, మేము ఉపవాసం ఉండవు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక డిసైపుల్స్, అలాగనే పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, మీరెందుకని ఉపవాసం ఉండరు అని అడిగారంట. మీరు కనుక ఆలోచించినట్లయితే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ ముందు వాక్యములలో యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను కాదు మెస్సయ్య, ఆయనే మెస్సయ్య అని వాళ్ళ శిష్యులకి క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా బాప్తిజం ఇచ్చే యోహాను నన్ను కాదు వెంబడించేది, క్రీస్తును వెంబడించమని క్లియర్గా చెప్పాడు. ఐ మస్ట్ డిక్రీజ్ సో హీ మస్ట్ ఇంక్రీజ్. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. నేను కనీసం ఆయన పాద రక్షలు కూడా ముట్టుకునే స్థాయి నాది కాదు, ఆయన అంత గొప్పవాడు అని చెప్పారు. ఎవరి కోసం? యేసు ప్రభు వారి కోసం. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన శిష్యులు వింటుండగా, ఆయన శిష్యులు మాట్లాడుతుండగా ఆ మాట చెప్తే, ఏ శిష్యులు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? పరిసయ్యులు ప్రశ్నించారంటే మనం పక్కన పెట్టచ్చు, కానీ బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారట. ఎందుకని నీ శిష్యులు ఉపవాసం ఉన్నట్లా, కానీ మేము ఉంటున్నాం, పరిసయ్యులు ఉంటున్నారు అని యేసు ప్రభు వారిని ప్రశ్నించారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో తెలుసా?
మంచివారు చెడు వాళ్ళు సాంగత్యం కనుక వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతారంట. When you don't have good friends, when you don't have good companions, you will also turn like them. చాలా మంది అనుకుంటారు వాళ్ళ జీవితాల్లో, నేను అన్యుడిని ప్రేమిస్తాను, అన్యుడిని పెళ్లి చేసుకొని వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు నేను మార్చుకుంటాను అని చాలా మంది అనుకుంటున్నారండి. కానీ అది అసాధ్యం అండి. రెండు కత్తులు ఒకే దాంట్లో పెట్టలేమండి. They cannot stay. Two swords cannot stay. Yoke and unyoked things cannot stay together. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, క్రీస్తుని వెంబడించేవారు మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, ఎటువంటి స్నేహితులతో మీరు ఉంటున్నారు, ఎటువంటి వారిని మీరు వెంబడిస్తున్నారు అని మీరు క్లియర్గా ఆలోచించగలగాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు యేసు ప్రభు వారిని గొప్పగా చూడాల్సిన వారు యేసు ప్రభు వారిని ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే అది బాప్తిస్మం ఇచ్చి యోహాను వలన కాదు, కానీ కేవలం ఈ పరిశీలన వలన వాళ్ళు అలా తయారయ్యారు. చెడు స్నేహాలు, చెడు సాంగత్యాలు మంచి వారిని కూడా చెడు మార్గంలోకి మార్చేస్తుందంట. కాబట్టి ఈ డిసైపుల్స్ ఎవరో కాదండి, యేసు ప్రభు వారి యొక్క కజిన్ అయిన, యేసు ప్రభు వారి యొక్క కజిన్ బ్రదర్ అయిన జాన్, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు, అంత క్లోజ్ రిలేటివ్ అయిన యేసు ప్రభు వారిని ప్రశ్నించే స్థాయికి శిష్యులు వెళ్ళారంటే ఈ పరిశీలు ఎంతగా వీళ్ళని ప్రలోభ పెట్టుంటారు, ఎంతగా వీళ్ళ మనసుల్ని మార్చుంటారు. అప్పుడు ప్రభువారు ఒకే ఒక ఆన్సర్ ఇచ్చారంట. దాంతో Find what's right for you only on Myntra Beauty. Nice. Shop now and get extra 20% off. వాళ్ళకి ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయండి. 15వ వచనం కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. How can the guests of the bridegroom mourn while he is with them? The time will come when the bridegroom will be taken from them and then they will fast అని చెప్పారంట. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. సింపుల్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, why would they fast when I'm in their presence? నా ప్రసన్నత అక్కడ ఉండగా, నేను అక్కడ ఉండగా వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవుని ప్రసన్నత, దేవుని నీళ్ళకే ఉండేది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, మన దేశం గురించి మనం ఆలోచిద్దాం. ఎంతో మంది ట్యాక్స్ కలెక్టర్స్ లేదా ఎంతో మంది పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పడానికి అధికారులు లేదా ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఉంటారు. కానీ ఆ ఫైనాన్షియల్ మినిస్టర్స్ వచ్చి మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయరు. మనం పన్ను కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి లేదా ఈ పన్ను చెల్లించే డిపార్ట్మెంట్స్కి లేదా గవర్నమెంట్ ఆఫీసెస్కి లేదా మీ సేవకో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ యాప్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మనం పే చేస్తాం. డైరెక్ట్గా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి మనం వెళ్ళి డబ్బులు చెల్లించాం, కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చెల్లిస్తూ ఉంటాం. కానీ మనం హయ్యర్ అఫీషియల్స్ తింటాం, కానీ మన దగ్గర పన్ను వసూలు చేయడానికి వచ్చి వాలంటీర్స్ కానీ లేకపోతే గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసర్స్ కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని బాధ పెడుతున్నట్లయితే, మనకి నోటీసులు పంపుతున్నట్లయితే ఆఫీసర్స్ని మనం తిట్టుకొని వాళ్ళని మనం వ్యతిరేకులుగా మనం భావిస్తూ ఉంటాం. ఆ సామ్రాజ్యంలో కూడా, ఆ రాజ్యంలో కూడా అదే జరిగేదండి. జనాలందరూ హేట్ చేసేవారు. ఇంకా ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే, ఈ సుంకర్లు అంటే, ఈ పన్ను వసూలు చేసేవారు అంటే దేశద్రోహులుగా, వాళ్ళకి వ్యతిరేకులుగా వాళ్ళు చూస్తే ఉమ్ము వేసేవారంటే. యూదులకి వీళ్ళ ఆచారం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా అసహించుకున్నట్లయితే వాళ్ళ గాండి నుంచి నేల మీద ఉమ్ము వేసేవారంట. ఉమ్ము వేసి వాళ్ళ మొహం తిప్పుకొని వాళ్ళ కళ్ళతో కూడా చూడకుండా వెళ్ళిపోయేవారంట. అంత అసహించుకునేవారంట. మీరు కనుక చోజన్ సిరీస్ చూసిన, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినా సరే ఉమ్ము వేసేవారు యూదులు. దే యూస్ టు స్పిట్ టు షో దేర్ హేట్రెడ్. వాళ్ళకుండే ద్వేషాన్ని చూపించుకోవడానికి ఉమ్ము వేసి తూ అని ఊసి వెళ్ళిపోయేవారంట అక్కడి నుంచి. మరి ఈ ట్యాక్స్ కలెక్టర్ అంత హీనంగా చూసేవారంట. ఈ మత్తయి ఏ జాతికి సంబంధించిన వాడంటే ఈ స్మాల్ మోకీస్ లేదా స్మాల్ ట్యాక్స్ కలెక్టర్గా హిస్ నేమ్ వాజ్ లేవి, బట్ ఆల్సో హీ వాజ్ మాథ్యూ, గిఫ్ట్ ఆఫ్ యావే. యావే యెహోవా యొక్క బహుమానం అని మాథ్యూ పేరుకి ఒక అర్థం. కానీ యేసు ప్రభు వారు 9వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్తలో ఇలా చేస్తున్నారంట. యాజ్ జీసస్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్ he saw a man named Matthew sitting at the tax collector's booth. యేసు ప్రభు వారు మరి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక మనుషుణ్ణి, మత్తయి అనే ఒక మనుషుణ్ణి చూసేవారంట. అతను ఒక సుంక
Zacharyah was a tax collector. He was sitting and collecting tax from a tax booth. మనం కనుక ఆలోచించినట్లయితే మత్తయి ఎక్కడ కూర్చునేవాడంటే, ఈ వెళ్ళి వచ్చి మార్గాలు ఉంటాయి కదా, మనకి టోల్ ప్లాజాస్ ఉంటాయి. అంటే మన వాహనాల మీద మనం వెళ్తున్నప్పుడు, 4 వీలర్స్ మీద కానీ బస్సెస్ మీద కానీ మనం వెళ్తున్నప్పుడు, ఒక ఊరు దాటి ఇంకొక ఊరు వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం దాటి ఇంకొక ప్రాంతం వెళ్ళాలన్నా, అక్కడ ఒక గేట్ మనకు ఉంటుంది. ఫాస్ట్ ట్యాగ్ మనం చూపిస్తే అది స్కాన్ చేసి మనం ఆ లొకేషన్ దాటి వేరొక ఊర్లోకి మనం వెళ్ళడానికి, ప్రవేశాన్ని ఇవ్వడానికి టోల్ బూత్స్ ఉంటాయి. మరి మత్తయి కూడా అటువంటి ఒక టోల్ బూత్ దగ్గర ఉన్నాడంట. ఉండి వెళ్ళి వచ్చి వాళ్ళ దగ్గర బలవంతంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. మత్తయిని చూసి ఎవరు భయపడేవారు కాదు, మత్తయిని ద్వేషించేవారు. కానీ మత్తయి పక్కనున్న బలమైన రోమన్ సోల్జర్ చూసి, వీడిని కనుక మనం ఏమన్నా అంటే డబ్బులు ఇవ్వకపోతే వాడేమన్నా మనల్ని చేస్తాడా, మనల్ని కొడతాడా, మనల్ని ఇబ్బంది పెడతాడు ఏమో అని చెప్పి వాళ్ళ ట్యాక్స్ పే చేసి బాధతోనే వాళ్ళకున్న డబ్బు, పేదవాళ్ళైనా సరే డబ్బునిచ్చి వెళ్ళిపోతారంట. పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళని లేదండి, ఎవరికైనా సరే డబ్బు ఉచితంగా ఇవ్వడం, ట్యాక్స్ కట్టడం అందరికీ నొప్పే. కానీ ఆ రాజ్యాన్ని గౌరవించి ట్యాక్స్ పే చేయడం మన గవర్నమెంట్ లా, మన గవర్నమెంట్కి లోబడి మనం ట్యాక్స్ పే చేయాలి. కానీ చాలా మంది ట్యాక్సెస్ పే చేయకుండా ఈ బ్లాక్ మనీ అని, లేకపోతే క్యాష్ రూపంలో వాళ్ళు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వారు దాన్ని తెలుసుకొని ఆ మనీ అంతటిని వాళ్ళు స్వీకరించుకుంటారు. బికాస్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ పెయిడ్ ఇన్ ట్యాక్స్ డస్ బిలాంగ్ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ కనుక మీరు పే చేయకుండా మీ దగ్గర ఏదైనా అసెట్స్ కానీ డబ్బు కానీ ఏదైనా ఉన్నట్లయితే, మీరు గవర్నమెంట్ చూపించుకున్నట్లయితే, అది అంతయు గవర్నమెంట్కి చెల్లుతుందని వాళ్ళు లాస్ ఉండేవి. మరి అప్పట్లో కూడా అవే లాస్. ఇఫ్ యూ డు నాట్ పే ట్యాక్స్ యూ విల్ టేక్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. నీవు కనుక ట్యాక్స్ కానీ పన్ను కానీ ఏదైనా సరే నువ్వు పే చేయకపోతే నీకు ఉన్నదంతయో మేమే లాగేసుకుంటామని వాళ్ళు అనేవారంట. కాబట్టి జనాలు ఎంతో కోపంతో ఉండేవారు, ఎంతో ద్వేషంతో ఉండేవారు. మరి ఈ అధ్యాయంలో అటువంటి జనాలందరూ హేట్ చేసే ఒక వ్యక్తి ఈ మాథ్యూ, ఈ మత్తయి. జనాలందరూ అయిష్టకరంగా చూసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ముఖ్యంగా వాళ్ళ సమాజంలో, వాళ్ళ ఏరియాలో అది మాథ్యూవే. ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు. వాళ్ళ ఏరియాలో అందరికంటే అందరూ ద్వేషించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మాథ్యూ. కానీ వేరొక సైడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మాథ్యూ మనం చూసినట్లయితే, జనాలందరూ ద్వేషించిన మత్తయి ఒక గొప్ప కుటుంబానికి చెందినవాడు, గొప్ప పేరున్నవాడు, గొప్ప జాతకి హయ్యర్ పొజిషన్లో వాడు ఉన్నవాడు. అందరికంటే ఎక్కువ డబ్బులు తను సమకూర్చాడు. ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎంతో డబ్బు తన చేతుల్లో ఆడేది. తనకు మంచి గృహం ఉండేది, మంచి తినడానికి మంచి ఆహారం ఉండేది, పనివాళ్ళు ఉండేవారు. అతనికి ఒక 24/7 రోమన్ సోల్జర్, ఒక సెక్యూరిటీ గార్డ్ తనకు ఉండేవాడు. ఈ కాలంలో బౌన్సర్స్ అంట, మా కాలంలో రోమన్ సోల్జర్స్ వాళ్ళు ఉండేవారు. ఒకడు వెళ్తున్నాడంటే వాడు వెనకాల బౌన్సర్ నడుస్తున్నాడంటే వీళ్ళకి ఏ అపాయం వచ్చినా అతను నిలబడి వాళ్ళని కాపాడడానికి ఉండేవాడు. అలాగే మాథ్యూ కూడా ఒక అతను ఉండేవాడంట. మరి మనం కనుక ఈ మాథ్యూ బుక్ కనుక మనం ఆలోచించినట్లయితే, మాథ్యూ వాజ్ అన్ ఐ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి అటువంటి మాథ్యూని యేసు ప్రభు వారు చూసి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు అతని వైపు చూసి, ఆ ట్యాక్స్ కలెక్టర్ వైపు చూసి ఇలా అంటున్నారంట, ఫాలో మీ అని హీ టోల్డ్ అని రాయబడింది. ఒకసారి చదువుతారండి 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు మత్తయ్యను చూసి నన్ను వెంబడించు అని ఒక మాట చెప్పారంట. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా. ఆయన నా దగ్గరికి వస్తే నేను నీకు అది ఇస్తా, నా దగ్గరికి వస్తే నీకు అది వస్తుంది, నా దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నా దగ్గరికి వస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని కాకమ్మ కబుర్లు చెప్పలా, లేకపోతే సువార్తని మత్తయికి ప్రకటించలా. కానీ ఒకే ఒక మాట మత్తయితో అన్నారంట, నన్ను వెంబడించు, ఫాలో మీ అని అనగానే మత్తయి అక్కడి నుంచి లేచి యేసుని వెంబడించడం సాగినట్ట. హల్లెలూయా. మన జీవితాల్లో మనల్ని ఎవరైనా వెంబడించమని మనం పిలిచినట్లయితే, నాకేమిస్తావు, నా దగ్గర ఉద్యోగం చేయని ఆపర్చునిటీ ఇస్తే నాకు ఎంత జీతం ఇస్తారు, నాకు ఏమి ఇస్తారు, నాకు అది ఇస్తారా, నాకు పిఎఫ్లు ఇస్తారా, లేకపోతే నాకు ఇల్లు ఇస్తారా, నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా, నాకు అది ఇస్తారా ఇది ఇస్తారని ఎన్నో
మనం డిమాండ్స్ వేస్తూ ఉంటాం కదా. మత్తయి ఆల్రెడీ హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. డబ్బు కానీ పేరు కానీ అంతా మాథ్యూకి ఉంది. కావాల్సినంత డబ్బు, కావాల్సినంత సెక్యూరిటీ, కావాల్సిన ఇల్లు, కావాల్సిన తినడానికి తన దగ్గర సమకూర్చడానికి పనివారు కూడా ఉన్నారు. అటువంటి మత్తయి నన్ను వెంబడించు అన్న మాట వినగానే యేసు ప్రభు వారి మాటలో శక్తిని చూశాడు. యేసు ప్రభు వారు పలికిన చిన్న మాట అయినా సరే తన హృదయం కదిలింపబడింది. అందుకనే మత్తయి లెగిచి యేసు ప్రభు వారిని వెంబడించడం సాగాలంటే. హల్లెలూయా. మరి మనం ఇది కనుక చూసినట్లయితే వీఆర్ రీడింగ్ దిస్ బుక్. హీ రోట్ దిస్ బుక్ ఇన్ ద 60s AD. 60వ శతాబ్దంలో మరి మత్తయి రాశాడు. కానీ 2025 సంవత్సరంలో మనం చూసినట్లయితే వీ హ్యావ్ నో ఐడియా వాట్ గాడ్ వుడ్ డూ when we surrender our lives. అతను దేవునికి సరెండర్ చేసుకున్నాడు. అతను దేవునికి అర్పించుకున్నాడు. దేవుడు పలికిన ఒక మాటకి నేను అర్పించుకున్నానని చెప్పగానే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ మత్తయి జీవితం గురించి 2000 సంవత్సరాల తర్వాత కూడా 2025 సంవత్సరంలో కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత విధేయత కలిగి ఉండి, ఒబీడియన్స్ కలిగి ఉండి, అతను సరెండర్ చేసుకుని దేవుని మార్గంలో ఆయన నన్ను పిలిచాడు కాబట్టి నేను ఆయన వెంబడిస్తానని తీర్మానం చేసుకున్న మాథ్యూ గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకున్నాం. అంటే మన జీవితంలో కనుక మనం అదే ఒబీడియన్స్తో దేవుని వాక్యమునకు మనం లోబడి, దేవుని వాక్యమునకు మనం సరెండర్ అయ్యి ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే మనల్ని ఇంకెంతగా వర్ధిల్లింపు చేస్తాడు, ఎంతగా మనల్ని హెచ్చిస్తాడు మనం ఆలోచించగలగాలండి. మాథ్యూ డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడింది, గొప్ప ఉద్యోగం ఉంది. అది ఉన్నా సరే ఏమీ లేని ప్రభు వెంట వెంబడించడానికి ఒక మాటను విని వెంబడిస్తున్నాడంటే ఎంత గొప్పవారు యేసు ప్రభు. ఆయన పలికిన మాటలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది మనం ఆలోచించగలగాలి. మీ జీవితంలో అటువంటి పిలుపు ఉందా? మీ జీవితంలో మత్తయిని యేసు ప్రభు వారు పిలిచినట్టు మీ జీవితంలో పిలిచారా? అయితే నువ్వు ఉన్నదంతే విడిచిపెట్టి నువ్వు ఆయన మార్గంలో నడిచినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకెళ్ళగలడు. నా సాక్ష్యం మీకు ఎంతోమందికి తెలుసు. నా సాక్ష్యంలో మా నాన్నగారికి అలాగా హార్ట్ ఆపరేషన్ అయ్యి మరి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, చనిపోయే స్థితిలో ఆయన ఉన్నారు అని మాకు తెలియపరిచినప్పుడు నేను అమెరికా దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఒకటే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికించినట్లయితే నేను లోకం వైపు తిరగడం కాదు కానీ లోకాన్ని తట్టు తిరిగేవాడిగా నేను మారి ఈ సత్య సువార్తను ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్న రోజు ఫ్లైట్ ల్యాండ్ అయింది. మా అమ్మగారు నాకు కాల్ చేసి నాన్నగారు సజీవ లెక్కలో ఉన్నారు అని నాకు మంచి వార్త నాకు అందజేశారు. దేవుడు నమ్మదగిన వాడండి. నేను ఆయనకి మొరపెట్టాను, ఒకే ఒక ప్రమాణం చేశాను. నా ప్రమాణాన్ని ఆయన విని ఆయన మా నాన్నగారిని బ్రతికించాడు. అందుకనే నాకుండే జాబ్ ఆపర్చునిటీని అమెరికాలో నాకు ఉండేది అంతను నేను విడిచిపెట్టి నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి ఆపర్చునిటీ వచ్చింది. పేరు, డబ్బు, ఘనత అన్నీ ఉన్నా సరే అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్న రీతి అటువంటిది. ఆయన నన్ను పిలుచుకున్నాడు, నేను ఆయనకి ప్రమాణం చేశాను. ఐ ప్రామిస్డ్ గాడ్ దట్ ఐ విల్ టర్న్ టువర్డ్స్ యూ. కంఫర్టబుల్, యూ డు నాట్ నో మై లైఫ్. మీరు నాకు చూసి ఎంత కంఫర్టబుల్గా ఆయన నడుచుకుంటున్నాడు, ఎంత కంఫర్టబుల్గా వాక్యాలు చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారా? నా మునుపటి జీవితం, మీరు అమెరికా జీవితం మీరు కనుక తెలిసినట్లయితే యూ థింక్ ఐ లెఫ్ట్ లగ్జరీస్. ఆ లగ్జరీస్ని, ఆ పేరుని, ఆ డబ్బుని, ఆ ఘనతని, లోకమునంతా విడిచిపెట్టి నేను వచ్చాను. మత్తయి అదే చేశాడండి. అతనికి పేరుంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది. అతని వెనకాల రోమన్ సామ్రాజ్యం తన గురించి ఫైట్ చేయడానికి ఉంది. బికాస్ హీఈస్ వర్కింగ్ ఫర్ దట్ రోమన్ ఎంపైర్. కానీ అది విడిచిపెట్టి కష్టమైన, నష్టమైన, అన్కంఫర్టబుల్ అయినా తెలిసినా సరే తన చదువు ఉంది, పేరుంది, డబ్బు ఉంది, అంతా ఉంది, ఉద్యోగం ఉంది, గొప్ప ఇల్లు ఉంది, గొప్ప ఏదున్నా సరే విడిచిపెట్టి యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాడు కదా. మరి అలాగ మాథ్యూ తీర్మానం చేసుకున్నప్పుడు even though he was talented and gifted, God didn't pull him out because he was gifted and talented. అతనికి పేరు, ఘనత మాత్రమే కాకుండా తనకి టాలెంట్స్ ఉన్న, తనకి గిఫ్టెడ్ అయిన తను దాన్ని బట్టి తను ఎంచుకోలేదు. కానీ ఆయన పిలిచినప్పుడు ఆయనకు లోబడి ఆయన ఒబీడియన్స్ తను వెంబడించాడు కాబట్టి మాథ్యూని యేసు ప్రభు వారు మత్తయిని హెచ్చించారంట. ఆ తర్వాత వచ్చిన మనం కనుక చూసినట్లయితే while Jesus was having dinner at Matthew's house, మరి యేసు ప్రభు వారు మత్తయిని పిలవగానే, ప్రభువా మా ఇంటికి రానాయనా, నా ఇంటికి రానాయనా ప్రభువా, నా ఇంట్లో భోంచేయనాయన ప్రభు అని పిలిచినప్పుడు యేసు ప్రభు వారు మత్తయిని పిలుచుకున్నప్పుడు ఎలాగైతే వెళ్ళాడో మరి మత్తయి కూడా యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు
యేసు ప్రభు వారు కూడా అలాగే వెళ్ళారంట. 10వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. మీకు అర్థమవుతుందండి, యేసు ప్రభు వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయనతో పాటు మెనీ ట్యాక్స్ కలెక్టర్స్, అంటే సుంకర్లు, అంటే పన్నును వసూలు చేసేవారు, అంటే దేశంలో దేశ ద్రోహులుగా పిలువబడుతున్న వారు దగ్గర యేసు ప్రభు వారు కూర్చొని భోజనం చేస్తున్నారంట. దేశ ద్రోహులతో కూర్చున్నారు, అలాగనే పాపులతో కూర్చున్నారు, ఆయన శిష్యులతో. అంటే శిష్యులు అంటే వాళ్ళు ఏమన్నా గొప్ప హోదాలో చెందినవారా? రాజుల, న్యాయాధిపతుల, పరిసయ్యుల, జ్ఞానుల, మత పెద్దల కాదు. వాళ్ళు పాపులే. వాళ్ళు ఉన్న మత్తయి కూడా దేశ ద్రోహిగా చూడబడిన వాడే. వాళ్ళు ఉన్నవాడు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఉన్న కొంతమంది ఇంకొక పని చేసుకునేవారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనిని, వాళ్ళ వ్యాపారం అంతా విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించి సాగి ఏం చేస్తున్నారంటే దే వర్ ఆల్ ఫీస్టింగ్ అట్ ఎ రిచ్ యంగ్ డూడ్స్ హౌస్. ఒక డబ్బున్న యవనస్తుడి ఇంటిలో ఎంజాయ్ చేస్తున్నారంటే యేసుప్రభు వారు, ఆ పాపులు వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారంటే. దే వర్ ఫీస్టింగ్ అండ్ మాథ్యూ ఇన్వైట్స్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద ట్యాక్స్ కలెక్టర్స్. అప్పుడు తర్వాత వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు అది చూశారంట. 11వ వచనంలో, when the Pharisees saw this, they asked his disciples, why does your teacher eat with tax collectors and sinners అని అడిగారంట. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆల్రెడీ మీరు నా వాక్యాలు విన్నట్లయితే ఈ పరిసయ్యుల గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్పానండి. ఈ పరిసయ్యులు యేసుప్రభు వారిని వ్యతిరేకించేవాళ్ళు. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన చేసే ప్రతి దాంట్లో వేలు పెట్టి చూపించడానికి, తప్పును చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉండేవారు. మరి ఇక్కడ ఈ 11వ వచనంలో వాళ్ళు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఎందుకని మీ గురువు గారు, ఎందుకని మీ టీచర్ ఈ పాపలతోనూ ఈ దేశ ద్రోహులు ఈ సుంకరులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడు అని అడిగారంట. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కొన్ని అధ్యాయాలు మనం ముందుకెళ్ళినా, లేకపోతే జాన్ 3:16, యోహాను సువార్త 3:16 వచనం లేదా గనక మనం చూసినా, యేసుప్రభు వారు కేవలం సుంకరులతోనూ పాపులతోనూ లేకపోతే ఈ దేశ ద్రోహులతో ఈ శిష్యులతో మాత్రమే కాదు ఆయన కూర్చునేది. ఆయన పరిసయ్యుడు, ఇఫ్ యు నో జాన్ 3:16, నికోడెమస్ అనే ఒక గొప్ప పరిసయ్యుడితో ఆయన సంభాషిస్తూ మాట్లాడుతున్నారంట. ఆయన కేవలం పాపులతో మాత్రమే కాదు, హి వాజ్ ఆల్సో talking and sitting with the Pharisees, with the religious heads and with the religious leaders. ఆయన ఆ మత గురువులతోని ఈ పరిశీలతోనూ కూడా కూర్చొని సంభాషణ ఎన్నోసార్లు జరిగించారు. కానీ అది గుర్తున్నట్ల ఈ మత్తయి సువార్త, ఈ యోహాను సువార్త 3:16 వచనం కనుక మనం చూసినట్లయితే, God so loved the world that he sent his only begotten son, so those who ever follow him will have an eternal life అని రాయబడి ఉంటుంది. ఒకసారి యోహాను సువార్త 3:16 వచనం ఒకసారి మనం చూద్దామా. God so loved the world that he gave his only begotten son, whosoever believes in him shall not perish but have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. Amen. Whosoever believes him, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన వెంబడిస్తారో వాళ్ళు తప్పకుండా నిత్య జీవము వాళ్ళు పొందుకుంటారు. ఆ మాట, the most preached word, the biggest gospel of this world, యోహాను సువార్త 3:16 వచనం తెలియని క్రైస్తవులు ఉండదు. ఆ మాట వినే ఎంతో మంది సువార్తలోకి, సత్య మార్గంలోకి నడిచిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. కానీ ఆయన కొండ మీద ప్రసంగం చేయలా, లేకపోతే ఆయన గొప్ప బోధన ఆయన చెప్పలా. కానీ ఒక పరిసయ్యుడితో మాట్లాడుతూ యోహాను సువార్త 3:16 వచనం, జాన్ 3:16 ఆ మాటలు ఆయన చెప్పారంట. మరి ఆ విషయం ఈ పరిసయ్యులు గుర్తురాలా, ఆ విషయం ఈ పరిసయ్యులు వాళ్ళని ప్రశ్నించలా. కానీ ఏమని అడుగుతున్నారు, మీ గురుగారేంటి ఎప్పుడు చూసినా ఈ పాపలతోనూ ఈ సింకర్లతోనూ ఈ దేశ ద్రోహులతోనే కూర్చుంటారని అని శిష్యులు అడుగుతున్నాడు. అప్పుడు 12వ వచనంలో యేసు ప్రభు వారి మాట విని ఇలా అంటున్నారు కదా, ఇట్ ఈస్ నాట్ ద హెల్తీ హూ నీడ్స్ ఎ డాక్టర్ బట్ ద సిక్. మత్తయి సువార్త
9:12. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. చాలా సింపుల్ గా ఆన్సర్ చేశారండి. ఆరోగ్యంగా ఉన్నవారికి డాక్టర్ ఎందుకు, రోగంతో ఉన్నవారికి కదా డాక్టర్ కావాలి. కాబట్టి నేను ఈ రోగగ్రస్తులైన, పాపంతో నిండి ఉన్న ఈ సుంకర్లు, దేశ ద్రోహులు, పాపులతోనే నేను కూర్చొని వాళ్ళని బాగు చేసే వైద్యుడు, నేను పరమ వైద్యుడని పిలిచేవారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఎందుకని డాక్టర్స్ ఈ వైద్యుడు అనే మాట మాట్లాడారంటే, పాత నిబంధన కనుక మీరు చూసినట్లయితే, ధర్మశాస్త్రం మీరు చూసినట్లయితే, మొదటి 5 పుస్తకాలు 5 గ్రంథాలు మీరు చూసినట్లయితే, ఎంతో మంది ఇజ్రాయేలీ ప్రజలు, ఈ యూదులు నేర్చుకునే వాక్యము దేవుని ఏమని పిలిచేవారు అంటే పరమ వైద్యుడు అని పిలిచేవారంట. ఆయన్ని అలా సంబోధించి ఎన్నో పేర్లతో పిలిస్తే పరమ వైద్యుడిగా ఆయన్ని గ్రహించేవారంట. కాబట్టి యేసు ప్రభువు ఆ మాట అన్నప్పుడు పరిసయ్యుల రక్తం మరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎవడని నేను ఒక వైద్యుడితో పోల్చుకుంటున్నాడు. వైద్యుడితో ఎవరు పడితే వాళ్ళు పోల్చుకోలేరండి. పరమ వైద్యుడు కానీ, లేకపోతే నిజంగా డాక్టర్స్ అనబడే వారు మాత్రమే పిలువబడేవారంట ఆ కాలంలో. ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు ముందు డాక్టరేట్లు తెచ్చేసుకుంటారు, డబ్బులు పెట్టి పిహెచ్డీలు కొనేసుకొని, లేకపోతే మాస్టర్స్ కొనేసుకొని వాళ్ళు డాక్టర్స్ అని తగిలించుకుంటారు. చదువు లేదు, కనీసం వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి ఉండరు, మా పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క రాదు, వాళ్ళ పేరు ముందు కూడా డాక్టర్ అని పెట్టేసుకుంటారు. అటువంటి డాక్టర్స్ గురించి నేను మాట్లాడట్లా, వైద్యుల గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. అప్పుడు ఇలా అన్నారంటే ప్రభు వారు 13వ వచనంలో, బట్ గో అండ్ లెర్న్ వాట్ దిస్ మీన్స్. I desire mercy, not sacrifice, for I have not come to call the righteous but sinners అనే ఒక గొప్ప సత్య స్వార్థను 13వ వచనంలో యేసు ప్రభు వారు ప్రకటించారంట. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. తర్వాత అప్పుడు యోహాను శిష్యులు, దాని ముందు ఐ హావ్ నాట్ కమ్ టు కాల్ ద రైచియస్ బట్ సిన్నర్స్. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ పరిసయ్యులు నీతిమంతులు అనుకునే పాపులు. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళు కంఠస్థ పట్టి బై హార్ట్ చేశారు, కానీ వాక్యం వాళ్ళ హృదయాల్లోకి, వాళ్ళ హార్ట్లోకి తీసుకోవాలా. హృదయ లోతుల్లోకి వాక్యాన్ని తీసుకొని మారు మనసు పొందకుండా వాళ్ళు వాక్యాన్ని కేవలం పెదవులతో ఉచ్చరించేవారు. కానీ ప్రభు వారు ఈ పాపుల కోసం వచ్చానని చెప్తున్నప్పుడు, నేను మీ కోసం, వీళ్ళ కోసం, ఈ దేశ ద్రోహుల కోసం, ఈ సుంకర్ల కోసం, ఈ పాపుల కోసం నేను వచ్చాను. నా వాక్యము నేను బోధిస్తున్నప్పుడు, నేను వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ బ్రతుకులు మార్చి, నేను వాళ్ళ రోగులుగా ఉన్న వారిని, మిమ్మల్ని మార్చి సత్యంలోకి నేను నడిపిస్తాను అని ఒక క్లియర్ అయిన స్టేట్మెంట్ స్ట్రైట్ గా ఆయన పాస్ చేశారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? యేసు ప్రభు వారు వచ్చింది రైచియస్ పిలవడానికి కాదు, అక్కడ నీతిమంతులుగా అని. ఎందుకని నీతిమంతులను మాట మాట్లాడారంటే, ఈ పరిసయ్యులు, ఈ జ్ఞానులు, ఈ మతమంతులు, వాళ్ళకంటే నీతిమంతులు లోకంలోనే ఎవరు లేరని వాళ్ళు అనుకునేవారు. కాబట్టి యేసు ప్రభు వారు వాళ్ళను ఉద్దేశించి నేను నీతిమంతుల కోసం రాలేదు. ఎందుకంటే హిపోక్రెట్స్ వాళ్ళందరూ వేషధారులుగా ఉండే వాళ్ళ కోసం నేను వచ్చింది కాదు, కానీ ఈ పాపుల కోసం నేను వచ్చానని చెప్తున్నాడు. ఈ వేషధారుల గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వేషధారుల్ని బ్రూడ్ ఆఫ్ వైపర్, సంతానము అని పిలిచారు. పాములతో, పాములతో పోల్చారు. వాళ్ళని అసహించుకున్నారు. చచ్చిన శవాలతో వాళ్ళని పోల్చారు. ఈ వేషధారుల్ని, క్రైస్తవుల్లో అటువంటి వారు ఎంతో మంది ఎక్కువైపోయారు, ఆ వేషధారులు. కాబట్టి ఐ డి నాట్ కమ్ ఫర్ దోస్ హిపోక్రెట్స్. అటువంటి వేషధారుల కోసం నేను రాలేదు, కానీ ఈ పాపల కోసం, ఈ సుంకర్ల కోసం, లోకం వాళ్ళని వ్యతిరేకపరిచి, వాళ్ళని చులకనగా చూసి, వాళ్ళని వేరుగా చూస్తున్న వాళ్ళ కోసం నేను వచ్చాను. కాబట్టి వాళ్ళ మధ్యలోనే నేను ఉంటాను, వాళ్ళ జీవితాలను నేను మారుస్తాను, దాన్ని బట్టి మీరు కూడా మారుతారు అని ఆ వాక్యాన్ని వాళ్ళు వెంబడిస్తా చెప్పారంట. తర్వాత 14వ వచనం మనం కనుక చూసినట్లయితే, ఆ తర్వాత మనం ముగించుకుందాం అండి. 14వ వచనం మనం కనుక చూసినట్లయితే, Then John's disciples came and asked, How is it that we and the Pharisees fast often, but your disciples do not fast? అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు.
దీనికి హేతువేమని ఆయనను అడగగా, ఎవరొచ్చి అడుగుతున్నారు అనేది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అండి. అక్కడ పరిసయ్యులు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. పరిసయ్యులతో పాటు ఎవరున్నారు అనేది సర్ప్రైజింగ్ థింగ్. ఎవరో తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఈ ప్రశ్న అడుగుతున్నారంట. ఎందుకని మీరు మీ శిష్యులు ఉపవాసం ఉండరు, మేము ఉపవాసం ఉంటాం, బాప్తిజం ఇచ్చే యోహాను ఒక డిసైపుల్స్, అలాగనే పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, మీరెందుకని ఉపవాసం ఉండరు అని అడిగారంట. మీరు కనుక ఆలోచించినట్లయితే బాప్తిజం ఇచ్చే యోహాను ఆ ముందు వాక్యములలో యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కాదు మెస్సయ్య, ఆయనే మెస్సయ్య అని వాళ్ళ శిష్యులకి క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా బాప్తిజం ఇచ్చే యోహాను నన్ను కాదు వెంబడించేది, క్రీస్తును వెంబడించమని క్లియర్ గా చెప్పాడు. ఐ మస్ట్ డిక్రీజ్ సో హీ మస్ట్ ఇంక్రీజ్. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. నేను కనీసం ఆయన పాద రక్షలు కూడా ముట్టుకునే స్థాయి నాది కాదు, ఆయన అంత గొప్పవాడు అని చెప్పారు. ఎవరి కోసం? యేసు ప్రభు వారి కోసం. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన శిష్యులు వింటుండగా, ఆయన శిష్యులు మాట్లాడుతుండగా ఆ మాట చెప్తే ఏ శిష్యులు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? పరిసయ్యులు ప్రశ్నించారంటే మనం పక్కన పెట్టచ్చు, కానీ బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారట. ఎందుకని నీ శిష్యులు ఉపవాసం ఉన్నట్లా కానీ మేముంటున్నాం, పరిసయ్యులు ఉంటున్నారు అని యేసు ప్రభు వారిని ప్రశ్నించారంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? మంచివారు చెడు వాళ్ళు సాంగత్యం కనుక వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతారంట. When you don't have good friends, when you don't have good companions, you will also turn like them. చాలా మంది అనుకుంటారు వాళ్ళ జీవితాల్లో, నేను అన్యుడిని ప్రేమిస్తాను, అన్యుడిని పెళ్లి చేసుకొని వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళని నేను మార్చుకుంటాను అని చాలా మంది అనుకుంటున్నారండి. కానీ అది అసాధ్యం అండి. రెండు కత్తులు ఒకే దాంట్లో పెట్టలేమండి. They cannot stay. Two swords cannot stay. Yoke and unyoke things cannot stay together. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, క్రీస్తుని వెంబడించేవారు మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, ఎటువంటి స్నేహితులతో మీరు ఉన్నారు, ఎటువంటి వారిని మీరు వెంబడిస్తున్నారు అని మీరు క్లియర్ గా ఆలోచించగలగాలి. బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు యేసు ప్రభు వారిని గొప్పగా చూడాల్సిన వారు, యేసు ప్రభు వారిని ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే అది బాప్తిజం ఇచ్చే యోహాను వలన కాదు, కానీ కేవలం ఈ పరిసయ్యుల వలన వాళ్ళు అలా తయారయ్యారు. చెడు స్నేహాలు, చెడు సాంగత్యాలు మంచి వారిని కూడా చెడు మార్గంలోకి మార్చేస్తుందంట. కాబట్టి ఈ డిసైపుల్స్ ఎవరో కాదండి, యేసు ప్రభు వారి యొక్క కజిన్ అయిన, యేసు ప్రభు వారి యొక్క కజిన్ బ్రదర్ అయిన జాన్, బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు. అంత క్లోజ్ రిలేటివ్ అయిన యేసు ప్రభు వారిని ప్రశ్నించే స్థాయికి శిష్యులు వెళ్ళారంటే ఈ పరిసయ్యులు ఎంతగా వీళ్ళని ప్రలోభ పెట్టుంటారు, ఎంతగా వీళ్ళ మనసుల్ని మార్చుంటారు. వారి యొద్ద నుండి కొనుకోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. సింపుల్ గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, why would they fast when I'm in their presence? నా ప్రసన్నత అక్కడ ఉండగా, నేను అక్కడ ఉండగా వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవుని ప్రసన్నత, దేవుని ఆత్మశక్తి మాకు కావాలి కాబట్టి ఉపవాసం ఉండేవారు. ఎల్లి లామా సబక్తాని అని యేసు ప్రభు వారు ఆ శిలువ మీద ఉండగా, తండ్రి నా నేల విడనాడిదివి అని ఏడుస్తా యేసు ప్రభు వారు అన్నారంట. అది ఆయన తండ్రి ఆయన మీద ఉన్న దృష్టిని, ఆయన ప్రసన్నతని కొద్ది నిమిషాలు పక్కన పెట్టారు కాబట్టి, కొద్ది గంటలు పక్కన పెట్టారు కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ప్రసన్నత లేకపోతే నా జీవితం లేదు, నా బ్రతుకు లేదు, కాబట్టి తండ్రి ప్రసన్నత నాకు కావాలి, తండ్రి దృష్టి నా మీద ఉండాలి అని చెప్పి ఆ మాటను ఆయన పిలిచారంట. ఆయన నొప్పులను బట్టి, చేతుకున్న మేకులను బట్టి ఆయన ఆడవలేదండి. తండ్రి ఆ దృష్టిని, తండ్రి ప్రసన్నతను ఆయన కోల్పోయారు. ఎందుకంటే తండ్రి ప్రసన్నత ఆయన వైపు నుంచి ఆయన దృష్టి కనుక పక్కన వెళ్ళినట్లయితే లోక కళ్యాణం జరుగుతుంది. పాపము, లోకంలో ఉండే పాపాలన్నీ రక్తాన్ని ప్రోక్షించే దాన్ని బట్టి పాపములన్నీ కడగబడతాయి. అలాగనే యేసు ప్రభు వారు ఈ శిష్యులతో పాటు వాళ్ళ పాపులతో పాటు ఉంటున్నప్పుడు
వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎందుకని ఉపవాసం ఉంటామంటే దేవుని ప్రసన్నత నాకు కావాలి, దేవుడు నా జీవితంలోకి రావాలి, దేవుని దర్శనం నాకు కావాలి, నా బ్రతుకు మార్చాలంటే క్రీస్తు నా జీవితంలోకి రావాలని ప్రార్థిస్తాం కాబట్టి మనం ఉపవాసం ఉండాలి. కానీ ఆ శిష్యులు, ఆ పాపులు, ఆ సుంకర్లు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యేసు ప్రభు వారు వాళ్ళతో ఉండగా ఇంకా వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? ఆ పరిసయ్యులు, ఆ బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు ప్రభు వాళ్ళ దగ్గర లేరు. వాళ్ళు ప్రభు వాళ్ళ దగ్గర వాళ్ళ దరిదాపులు ఉన్నా సరే ఆయన గ్రహించలేదు కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు కదా, వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు. కానీ అప్పటి వరకు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు అని ప్రభు వారు వాళ్ళతో చెప్పారంట. అందుకంటే ప్రాముఖ్యంగా ఆయన ఒక మాట అన్నారంట, బ్రైడ్ గ్రూమ్ చదవండి అమ్మ 15వ వచనం. How can the guests of the bridegroom mourn while he is with them? ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్ట. 15వ వచనం ఒకసారి చదవండి. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. పెళ్ళి కుమారుడు అనే మాట మనం కనుక పాత నిబంధనలో కనుక చూసినట్లయితే ఆయన పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె లేదా వధువు. సో ఈ తండ్రి రక్షకుడు లోకమునకు వచ్చి ఆయన సంఘమును తీసుకువెళ్ళి ఆయన అక్కడ పరలోకంలో విందు జరుగుతుంది, పెళ్లి విందు జరుగుతుంది అని పాత నిబంధనలు ఉన్న ఈ పరిసయ్యులు కూడా, ఈ యోహాను వెంబడించే శిష్యులు కూడా వాళ్ళకి తెలుసు. కానీ యేసు ప్రభు వారు ఏమనాయన్ని సంబోధిస్తున్నారో తెలుసా? నేను పెళ్లి కుమారుడిని, నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏడవలసిన అవసరత ఏముంది? ఏడవలసిన అవసరం ఏముంది? నేను వాళ్ళతో ఉన్నాను కదా. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు క్రై బికాస్ ఐఎమ్ విత్ దెమ్, సో దే డోంట్ నీడ్ టు ఫాస్ట్. వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన పని లేదు, ఏడవలసిన పని లేదు, ఎందుకంటే నా ప్రసన్నత వాళ్ళ జీవితంలో ఉంది కాబట్టి దే డు నాట్ నీడ్ టు ఫాస్ట్ అని చెప్పారంట. కాబట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఈ దేశ ద్రోహిగా ఉన్న ఈ లేవీయుడు, లేకపోతే ఈ దేశ ద్రోహిగా ఉన్న ఈ మత్తాయి ఎలాగైతే నన్ను వెంబడించు అని చెప్పగానే అతను ఉన్నదంతా విడిచిపెట్టి తన డబ్బుని, తన పేరుని, తన ఘనతను, అన్నట్లుకంటే ముఖ్యంగా తన ఉద్యోగమును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించడానికి తను తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు పలికిన మాట. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ప్రసన్నతను, ఆయనే మనిషి అవతారిగా దేవుడే వాళ్ళ మధ్యలో ఉండగా ఉపవాసం ఉండాల్సిన పని లేదు. తన బ్రతుకునే మార్చుకొని అతను క్రీస్తు జీవితాన్ని రాయడం మొదలు పెట్టాడు. క్రీస్తు పలికిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా రాయడం మొదలు పెట్టాడు. క్రీస్తు నిజ జీవితమును హీ వాజ్ ఐ విట్నెస్, కంటితో చూసినట్లుగా రాశాడు. ఒక గొప్ప సాక్షిగా దేవుడి కోసం నిలబడ్డాడు, హత సాక్షిగా మారాడు మత్తాయి. ఎంతగానో ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా మత్తాయి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు ఎంతగా మత్తాయిని హెచ్చించాడో మనం ఆలోచించాలి. అందుకనే మత్తాయి ఒక బ్రాండ్ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టి ఆ మత్తాయి. కాబట్టి మన జీవితంలో కూడా మత్తాయి వంటి జీవితం మనం జీవించాలనుకున్నట్లయితే, అటువంటి పిలుపు మన జీవితంలో ఉండాలనుకున్నట్లయితే ముఖ్యంగా బ్రాండ్ న్యూ క్రియేషన్ గా మారి క్రీస్తు ప్రసన్నత, క్రీస్తు జీవితంలో ఆయన ప్రసన్నత మన జీవితంలో ఉండాలి. క్రీస్తును వెంబడించి క్రీస్తును పోలినట్టు జీవితం మనకు ఉండాలని మనం తీర్మానం చేసుకున్నట్లయితే తలలు మంచుతారా?